మనం ఏ ఇంట్లో పుట్టాం, ఏ కులంలో పుట్టాం, ఏ మతంలో పుట్టాం, ఏ ప్రాంతంలో పుట్టాం, స్త్రీగా పుట్టామా పురుషుడిగా పుట్టామా ఆలోచించవలసిన అవసరం లేదండి. పొడుగ్గా ఉంటే నీకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. గోడకు మేక కొట్టాలంటే ఎవరిని పిలవక్కల్లా, నువ్వే కొట్టుకుంటావు, పీటక్కల్లా. పొట్టుగా ఉంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి అయినా సరే కింద నుంచి దూరిపోవచ్చు, దాటిపోవచ్చు. అంటే నేను పొట్టుగా ఉన్నాను, పొడుగవ్వాలి అని కాళ్ళు బలవంతంగా రాడ్లు వేసుకుని పెంచుకోకూడదు, దరిద్రం అయిపోతుంది. అందంగా ఉంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మనమే అద్దంలో చూసుకుని ఆనందించవచ్చు. అందంగా లేకపోతే కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎవడు మన వెనకాల పడ్డ సుఖంగా ఉండొచ్చు జీవితం అంతా. ఎవడు మన ఆశించేవాడు లేడు, సుఖంగా ఉండొచ్చు జీవితం అంతా. గొడవ లేదు, ఏ సెక్యూరిటీ అవసరం లేదు. అందంగా ఉన్నామంటే గులాబీ పువ్వు కింద లెక్క. గులాబీ పువ్వు చుట్టూనే ముళ్ళు ఉంటాయి, బంతి పువ్వు చుట్టూ, మల్లె పువ్వు చుట్టూ ముళ్ళు ఉండవు. హాయిగా వికసిస్తుంది. గులాబీ పువ్వు వికసించలేదు, గట్టిగా వికసించిందంటే ముళ్ళు గుచ్చుకుంటుంది. ప్రతి దాంట్లోనూ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. డబ్బు ఉంటే కొన్ని ప్రయోజనాలు. నిజమే, మన డబ్బు మనం ఖర్చు పెట్టుకోవచ్చు, 10 మంది గౌరవిస్తారు. కానీ ఇబ్బందులు ఏమిటి? బంధుమిత్రులందరూ అప్పు అడుగుతారు, ఇవ్వకపోతే పిసిని కొట్టంటాడు, ఇస్తే కొట్టేస్తాడు. పేదవాడుగా ఉండడంలో కూడా కొన్ని ప్రయోజనాలు, నష్టాలు ఉన్నాయి. ముందు ప్రతిదానికి తడువుకోవాలి. కానీ తిండికి లోటు లేకుండా ఉంటే ఆ పేదరికం ఉన్నా పర్వాలేదు, ఇబ్బందులు. మన ఎవడో అప్పు అడగడు, మన ఎవడో సందా అడగడు, మన దగ్గర ఉంటేగా. ప్రతి దాని వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయండి.